హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మాకు జర్మనీలో లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. సో లాంగ్ వీకెండ్ ఏం చేస్తాం ఇక్కడ? లాంగ్ వీకెండ్ అంటే మాకు ఇక్కడ హాలిడే వచ్చిందనమాట, ఫ్రైడే. సో ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ అంటారనమాట. సో ఏం చేస్తాం ఏంటనేది ఈ వ్లాగ్లో చూపించాను అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీరు అదంతా వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే, మేమైతే జర్మనీలో ఉంటామండి. లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాము. ఇంకా మా ఛానల్లో చాలా వ్లాగ్స్ షేర్ చేశాను. సో మీకు కనుక నచ్చితే చెక్అవుట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాంగ్ వీకెండ్ ఫ్రైడేతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఈ రోజు ఫ్రైడే అనమాట. సో పొద్దున్నే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసాము. ఫ్రైడే పూజ అది చేసుకుంటాం కాబట్టి అది కూడా చేసుకున్నాం అనమాట. అండ్ తర్వాత ఫ్రైడే హాలిడే కాబట్టి మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ అవి ఏమి ఉండవు అనమాట. సూపర్ మార్కెట్సే కాదు, మనకి ఏ షాపింగ్ మాల్స్ కానీ షాప్స్ ఇవి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ రెస్టారెంట్స్ అవి ఓపెన్ ఉంటాయి అంతే. రిమైనింగ్ అన్ని క్లోజే అనమాట. సో ఈ రోజు చాలా సైలెంట్ గా ఉంటుంది చెప్పాలంటే. అండ్ ఇంకా రాజ్ బయటికి వెళ్తా అన్నాడు కొంచెం వర్కౌట్స్ చేసుకోవడానికి. బయట ఉంటాయి అనమాట. తను రన్నింగ్ కి, వాకింగ్ కి, అలానే బయట వర్కౌట్స్ చేసుకోవడానికి కూడా ఉంటాయి అనమాట. సో అవుట్డోర్ వెళ్దామని చెప్పేసి అన్నాడు. సరే మేము కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తాం, మేము కూడా వస్తామని చెప్పేసి మేము బయలుదేరామన్నమాట తనతో పాటునే. ఇంకా సో చూసారంటే రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా చాలా సైలెంట్ గానే ఉంటుంది. మనకి సేమ్ సండే కూడా ఇలానే ఉంటుంది అనమాట. సండే కూడా ఇక్కడ ప్రతి సండే కూడా జర్మనీలో మొత్తం రూయేటాగ్ అంటారు అనమాట. అంటే సైలెంట్ డే అని, హాలిడే అనమాట. అందరూ రెస్ట్ లోనే ఉంటారనమాట, రెస్ట్ మోడ్ లో. సో ఎవరు కూడా మనకి యూజువల్ గా అంత బయట కనిపించరు. బట్ మనలాగా ఇంట్లో ఉండలేని వాళ్ళే బయట తిరుగుతూ ఉంటారు అనమాట ఎక్కడో చోటకి. సో అలానే మేమైతే వర్కౌట్ చేసుకోవడానికి అని చెప్పి, మేము కాదు రాజ్ చేసుకోవడానికి చెప్పి వెళ్దామన్నమాట. అక్కడే పక్కన నివికి స్పీల్ ప్లాట్స్ అది ఉంటుంది, సరదాగా వెళ్దామని చెప్పేసి. నివిని ఇంట్లో ఉంచుకుని అసలు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎంత పాసిబుల్ అయితే అంత మేము బయట తిప్పడానికే చూసుకుంటాము. సో దట్ కొంచెం ఆడుకుంటుంది ఫ్రీగా అని చెప్పేసి. సో అక్కడికైతే వచ్చాము. అండ్ తర్వాత ఆల్రెడీ నేను లంచ్ అవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను పొద్దునే. అదంతా కూడా నేను వ్లాగ్ చేయలేదు, చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో అందుకే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. సో దట్ మళ్ళీ ఆడుకుని ఇంటికి వెళ్ళిన ఆకలి అంటది కదా, సో వెంటనే లంచ్ పెట్టడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే ప్లాన్ ఉందనమాట. సో అందుకే తొందరగా పొద్దున్న పనులన్నీ అవగొట్టేసుకున్నాను. ముందుగానే రాజ్కి వర్కౌట్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో తన ప్లాన్లో మేము దూరాలి కాబట్టి అన్ని పనులు తొందరగా చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ తను మా కోసం వెయిట్ చేస్తాడు చేయడం అని చెప్పేసి. సో తనది ఎందుకు డిస్టర్బ్ చేయడం అని పొద్దున్న అన్ని పనులు చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవంతా వర్కౌట్ ప్లేస్ అనమాట. సో ఉంటే మనకి సిటీస్లో, మనకి ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఉన్నాయి కదా ఇవి, బాగా యూస్ఫుల్గా. సో ఇక్కడ కూడా ఉంటాయి అనమాట కొన్ని పార్క్స్ దగ్గర, అవి కొన్ని నైబర్హుడ్స్లో ఉంటాయి. సో మనం చూసుకుని వెళ్ళొచ్చు. ఇది వరకు మాకు పాతింట్లో ఉన్నప్పుడు జిమ్ దగ్గరగా ఉండేదన్నమాట. సో అక్కడికి వెళ్ళే వాళ్ళం, నేను రాసి కొంచెం టైం తీసుకొని. బట్ ఇప్పుడు ఇంటికి వచ్చాక అసలు టైమే ఉండట్లేదు అనమాట. చాలా అసలు హరిబరిగా అయిపోతుంది మొత్తం టైం అంతా కూడా. సో ఇంకా కుదిరినప్పుడే ఇంట్లో వర్కౌట్స్ చేసుకుంటున్నాను. నేనైతే తగ్గించేసాను అనమాట. నేను యోగా చేసుకునేదాన్ని, బట్ అది కూడా నేను ఇప్పుడు చేయట్లేదు. అక్కడైతే టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నివికి లంచ్ పెట్టేశాను అనమాట. యూజువల్ గా అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను తినిపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంకా అది మనకు అలవాటు ఉంటుంది కదా పిల్లలకి తినిపించడం. బట్ నివి కీటాకి క్రిపేకి అది వెళ్ళింది అంతా వచ్చనమాట, సెల్ఫ్ గా తినడం ఇవన్నీ కూడా. సో ఈ మధ్యన కొంచెం దానికి ఇచ్చేస్తున్నాం, సో దట్ ఆ టైం కూడా మాకు ఏదో ఒక పని చేసుకోవడానికి ఉంటుందని. సో అది తింటూ ఉంటే మీన్ వాళ్ళు మేము వేరే పని చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ఈ మధ్యన అలవాటు చేస్తున్నాం అనమాట. దానికి పెట్టిస్తుంటే అది తింటుంది. తినిపి అని చెప్పేసి అడగదనమాట నివి, మేమే తినిపిస్తూ ఉంటాము సరే అని చెప్పేసి. బట్ ఇప్పుడు జస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో దట్ తను తినే టైంలో మేము వేరేది ఏదైనా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్తామని చెప్పాను కదా, సో దానికి మళ్ళీ నివికి స్నాక్స్ ఇవన్నీ మేము ఎంతో కొంత ప్యాక్ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నా సరే కంపల్సరీ దానికి బాటిల్ ఇవన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము వెళ్ళేది డ్రాగన్ ఫెస్ట్ అనమాట. జర్మనీలో డ్రాగన్ ఫెస్ట్ అంటారు, అంటే కైట్ ఫెస్టివల్ అనమాట మనకి. సో చూసారు కదా, నివి నిన్న కీటాలో కూడా తను తయారు చేసుకుంది అనమాట కైట్. మా ఫ్రెండ్స్ అడిగారు అనమాట, ఇలాగ స్టుట్గార్ట్ లో కైట్ ఫెస్టివల్ ఉంది వెళ్దామా అని చెప్పేసి. సో అది మాకు ఒక 1/2 hour 40 minutes జర్నీ అనమాట. సరే సరదాగా వెళ్దామని చెప్పి అనుకున్నాము. అప్పుడు మేము పిల్లలకి చెప్పామన్నమాట, ఇలా వెళ్దాము కైట్ ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి. సో వాళ్ళు అది కీటాలో వాళ్ళందరూ మాట్లాడుకుని అప్పుడు వాళ్ళు కూర్చొని ఇవన్నీ తయారు చేసుకున్నారంట. చాలా క్యూట్ గా అనిపించింది కదా అసలు. వాళ్ళకంటే మేము మాట్లాడుకుంటాం కదా, అంటే ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నివికి ఫ్రెండ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా అయిపోయాము. సో అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఫారెన్ పీపులే. సో అందరూ ఇక్కడ జాబ్స్ కోసం అలా వచ్చి సెటిల్ అయిన వాళ్ళే అనమాట. సో మేమందరం పిల్లల ద్వారా బాగా క్లోజ్ అయిపోయి, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయి బయటకి అది అవుటింగ్స్ ఇవన్నీ బాగా వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఓన్లీ కీటా నుంచే కాదనమాట, నివికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. అంటే ఒక బేబీ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఆ బాండింగ్ ఉందన్నమాట. సో దట్ వాళ్ళు కొంచెం బాగా క్లోజ్ గా ఉంటారు.
ఉంటారు దానివల్ల. సో ఒకటే కీటాకి వెళ్ళడం కాబట్టి వాళ్ళంతా క్లోజ్గా అయిపోయారనమాట. అండ్ మేము కూడా అలాగే మేము ట్రస్ట్ వర్తీగా అయిపోయాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో అదనమాట. సో వాళ్ళు ఇలా మేము క్విక్గా వెళ్దాం ఎక్కడికైనా అంటే ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారనమాట. సపోజ్ ఇప్పుడు మేము కైట్ ఫెస్టివల్కి ఓన్లీ 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. బట్ మీరు చూస్తారు వ్లాగ్ ఎండ్లో నెక్స్ట్ డే కూడా మేము అందరం కలిసాము. బట్ ఆ రోజైతే అందరం కలిసామన్నమాట. సో అది వీలుని బట్టి కలుస్తారు, అందరూ జాయిన్ అయితేనే వెళ్ళాలని కూడా ఏమి ఉండదన్నమాట. ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే అది షేర్ చేస్తారు, షేర్ చేసి ఎవరైనా జాయిన్ అవుతారంటే అందులో పెడతారనమాట, మేము జాయిన్ అవుతాము మాకు ఖాళీగానే ఉన్నామని. ఎవరికైనా ఏదైనా ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంటే లేదు మేము ఇలా ఫ్రెండ్స్తో వేరే చోటుకి వెళ్తున్నాం సో మాకు కుదరదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. సో అలా మేము ప్రిపేర్ అయిపోయి వెళ్తాం అనమాట. సో అలానే ఈరోజు ఓన్లీ మాకే కుదిరింది. సో మేమే వెళ్ళాము. ఫస్ట్ ఇద్దరం అనుకున్నాము, తర్వాత ఇంకొకరు కూడా వస్తా అన్నారు. సో అలా 3 ఫ్యామిలీలు వెళ్ళామన్నమాట. బట్ ఆ రోజు కైట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ మనకి మెయిన్ చెప్పాలంటే జర్మనీలో చాలా బాగుంటుంది అనమాట. మంచిగా అందరూ పిల్లలందరూ వస్తారు, ఫ్యామిలీస్ అనమాట, మెయిన్ అంతా ఫ్యామిలీస్ వస్తారు. సో వచ్చి ఫుల్గా కైట్స్ అనేది ఎగరేసుకుంటూ ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ ఇయర్ మా ఏరియాలోనే వెళ్ళామన్నమాట. అదైతే చాలా బాగుంది. అక్కడ చాలాసేపు కైట్లు ఎగరేసాం అనమాట, అంత బాగా స్పెండ్ చేసాం. బట్ ఈసారి ఏంటంటే కొంచెం విండ్ అన్నది తక్కువ ఉందనమాట, దానివల్ల సరిగ్గా ఎగరలేదు కైట్స్. ఎగరేసాం బట్ చాలా కాసేపే అనమాట, ఎక్కువసేపు అయితే ఏం కాదు. మరి అంత కైట్ ఎగరేసాం అన్నంత అయితే ఎంజాయ్ చేయలేదు. సూన్ మళ్ళీ ఇంకో 2 వీక్స్లో ఉందని చెప్పాడు రాజ్. సో మేబీ విజిట్ చేస్తే ఇక్కడ మా ఏరియాలో మళ్ళీ విజిట్ చేయాలి ఒకసారి. చాలా ఫన్ ఉంటుంది కైట్ ఎగరేయడం. సో చిన్నప్పుడు ఎప్పుడో చేశాను నేను, మళ్ళీ ఇక్కడ జర్మనీలో మళ్ళీ ఇలా కైట్ ఫెస్టివల్ మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తున్నాం అనమాట. ఎక్కడైనా ఉంటే నివి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈ కైట్ కూడా లాస్ట్ ఇయర్ కొన్నదే అనమాట, నివి ఫేవరెట్ యూనికార్న్ అనమాట, దానికి బాగా ఇష్టం. సో లాస్ట్ ఇయర్ కొన్నదే, ఇది కూడా దాచుకుని ఉన్నదనమాట మళ్ళీ ఈ ఇయర్కి. సో బాగుంటుంది కదా అలా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే. సో మేమైతే కైట్స్ కాసేపు ఎగరేసాము అండ్ గాలికి కింద పడిపోవడం ఇలా అయిందనమాట, అసలు సరిగ్గా అవ్వకుండా. సో మళ్ళీ మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈసారి చేసాం కానీ మరీ అంత కాదు. బట్ ఇక్కడ మనకి కైట్ ఫెస్టివల్ ఇవి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు కదా, సో అక్కడ మనకి ఫ్లో మార్క్ కూడా ఉంటుంది. సో అదంతా కూడా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాం కాబట్టి నేను అంత వ్లాగ్ చేయలేదన్నమాట. సో ఫైనల్ గా కాసేపు అయితే కొంచెం ఎగిరిందనమాట కైట్. సో నివి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో, ఆ కైట్ ఎక్కడ ఉందో దాని చుట్టూ పరిగెడుతూనే ఉందన్నమాట, బాగా ఎంజాయ్ చేసింది. అండ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ట్రై చేశారు కానీ ఎవ్వరికి వర్కౌట్ కాలేదన్నమాట. ఇప్పుడు చూస్తే మీకు ఏవో ఒక 4-5 కనిపిస్తున్నాయి ఆకాశంలో అంతే. బట్ మామూలుగా కైట్ ఫెస్టివల్ అంటే ఫుల్ ఆకాశం అంతా కైట్స్ తోనే నిండిపోతుంది అనమాట. మన చిన్నవే కాదు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద కైట్స్ అవి ఎగరేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా ఒక టైమింగ్ పెట్టుకుని, బట్ అవి కూడా కుదరలే అనమాట అసలు ఆ రోజంతా కూడా, ఎందుకంటే విండ్ సరిగ్గా లేదు కాబట్టి. అందుకే మీకు అసలు ఏం కనిపించట్లేదు, లేకపోతే మొత్తం ఆ ప్లేస్ లో వచ్చిన క్రౌడ్ కి అసలు చాలా కైట్స్ కనిపిస్తాయి మనకి. నేను లాస్ట్ టైం వీడియో షార్ట్స్ ఇవి పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా యూట్యూబ్ లో, మేబీ మీరు చూసుంటే తెలుస్తుంది. అండ్ జర్మనీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కైట్స్ ఎగరేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ నేను మళ్ళీ నెక్స్ట్ ఉన్న కైట్ ఫెస్టివల్ కి విజిట్ చేస్తే కంపల్సరీ షార్ట్ కానీ రీల్ కానీ రికార్డ్ చేసి పెడతాను. ఆ రోజు వెదర్ కోఆపరేట్ చేయలేదు, సో కొంచెమే అనమాట ఎగిరింది. మీరు చూస్తే అది కిందకు వస్తూ ఉంటుంది నేను ఎగరేసినప్పుడు కూడా. సో ఏదో కాసేపు ఎగిరించి తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి. అలాగ ఫ్లో మార్క్ అంతా తిరిగాము. అదనమాట కైట్ ఫెస్టివల్లో ఇదంతా కూడా ఉంటాయి చిన్న చిన్నవి మనకి అక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు పెడతారు. సో ఇదంతా వాళ్ళ ఫాదర్స్ కలిపి బిల్డ్ చేశారనమాట. చిన్న చిన్న పుల్ల మొక్కలు అవన్నీ ఉంటే దాంతో మన హౌస్ కానీ ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. సో అదంతా బిల్డ్ చేశారనమాట వాళ్ళు కలిసి. మేమైతే ఫ్లో మార్క్ లో తిరిగాము అండ్ తర్వాత అందరం కూడా ఎవరికల్ డిస్పర్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. సో ఇదనమాట కైట్ ఫెస్టివల్లో జరిగింది. అండ్ తర్వాత మేము కొంచెం అక్కడ స్టాల్స్కి వెళ్ళి నివి వాఫల్ తింటా అంటే పక్కన మాకు సమోసా కనిపించింది మనకి ఇండియన్ది. సో ఎందుకు మిస్ చేస్తాం చెప్పండి, దానికైతే వాఫల్ కొనిపెట్టి మేమైతే సమోసా ఎంజాయ్ చేసాం అనమాట కైట్ ఫెస్టివల్లో. సో అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము. సో ఈ రోజు ఇలా జరిగింది. అండ్ తర్వాత సాటర్డే అనమాట. సాటర్డే వచ్చేసి అందరం కూడా సో ఇప్పుడు కలిసాం కదా మెయిన్ మేము. సో సరదాగా రేపేం చేస్తున్నాం ఇలాగ అనుకుని అప్పటికప్పుడు ఓకే రేపు ఏం చేద్దామని చెప్పేసి గ్రిల్లింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు చెప్పాలంటే మేము ఫాల్ సీజన్లోకి వచ్చేసాము. ఇప్పుడు వెదర్ అస్సలు బాగాలేదు. ఈ రోజు కైట్ ఫెస్టివల్లో బాగుంది, బట్ తర్వాత మేము ప్లాన్ చేసుకున్న రోజు అయితే ఫుల్ వర్షమే అనమాట, 80%. సో అయినా సరే ఇట్స్ ఓకే చూద్దాం లేదోటి అవుతుంది అని చెప్పేసి మేము అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. అసలు ముందు ప్లాన్ అయితే ఏం లేదు. బట్ ఆ రోజు సాటర్డే మార్నింగ్ వెళ్ళి ఏదైతే అందరం సరే ఇది నేను కొన్నా ఇది కొన్నా అని చెప్పేసి జస్ట్ అన్ని వేసేసుకుని మేము మధ్యాహ్నం అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో గ్రిల్లింగ్ పార్టీకి అనమాట.
అండ్ అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరూ ఒక్కొక్క రకంగా తింటారనమాట. సపోజ్ మేము వచ్చేసి ఓన్లీ వెజిటేరియన్ లేకపోతే చికెన్ ఒకటే తింటాము, అంతకు మించి వేరే ముట్టుకోమన్నమాట. అండ్ వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఒకటి తింటారో ఒకటి తినరో అలాగా. సో దాని డిపెండెంట్ మనం చూసుకుని వెళ్ళడమే అనమాట. మేము వచ్చేసి చికెన్ అండ్ ఇంకా వెజ్ చూస్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా నేను గ్రిల్లింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు సపోజ్ చూస్తే రాజ్ వచ్చేసి మష్రూమ్ అండ్ ఇంకా ఆనియన్స్ కొంచెం గ్రిల్లింగ్కి పెట్టాడు. అవి ఆల్రెడీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము మ్యారినేట్ చేసి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది అనమాట మనం గ్రిల్ చేసుకోవడానికి. చెప్పాను కదా అసలే వెదర్ చూడండి, అసలు ఫుల్ వర్షం పడుతూ అలా ఉందన్నమాట. ఈ టైంలో నాకు తెలిసి గ్రిల్లింగ్ ఎవ్వరూ ప్లాన్ చేసుకోరు, సమ్మర్ అంతా వదులుకొని మేము ఇప్పుడు జస్ట్ అంటే ప్లాన్ కూడా కాదని చెప్పాను కదా, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయాం కాబట్టి. బట్ ఇట్స్ ఓకే, మాకు అట్ ద ఎండ్ మాకు ఫన్ కావాలని చెప్పి అనుకున్నాము అండ్ దానికి తగ్గట్టే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో చూసారు కదా అన్ని ప్యాక్ చేసేసుకున్నాము, జుకినీ, పొటాటోస్, మష్రూమ్ అండ్ ఇంకా చికెన్ అనమాట. సో ఇవన్నీ పట్టుకెళ్ళాం మేమైతే. అండ్ ఇంకా కొంచెం వాళ్ళు కూడా అన్ని తీసుకొచ్చారనమాట వెజిటేరియన్, అండ్ మేము తినం కదా, సో వేరే మీట్స్ అవన్నీ మేము తినం కాబట్టి సో కైండ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కూడా వెజిటేరియన్ ఇవన్నీ కూడా చాలా రకాలు తెచ్చారనమాట. సో అందరం కలిపి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. అండ్ గ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా నివి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒకళ్ళ దగ్గర ఉన్నాయి, సో ఆయన తెచ్చేస్తా అన్నారు అన్ని. సో అందుకని మావేవి బయటికి తీయలేదన్నమాట మాకు సంబంధించినవి. మేము కొంచెం స్టూల్స్ కూర్చోడానికి అలాంటివన్నీ పట్టుకెళ్ళాము, ఫుడ్ ఇదంతా కూడా. అండ్ ప్లేసెస్ కూడా ఎవరికేం తెలుసు అని చెప్పి షేర్ చేసుకున్నాము. అందులో షెల్టర్ ఉన్నదే మెయిన్ చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజంతా కూడా వర్షం చూపిస్తుంది కాబట్టి. సో మీ ప్లేస్ చూడండి, ఇది మేము పంపించిన లొకేషన్ అనమాట. ఇది ఆల్రెడీ మేము ఒకసారి నివితో మేము చిన్నప్పుడు గ్రిల్లింగ్కి వచ్చాము. సో అప్పుడు మాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ పక్కనే మీరు చూసినట్టే ప్లే గ్రౌండ్ ఉంటుంది అండ్ అలానే మేము గ్రిల్ చేసుకునేది షెల్టర్లో ఉంటుంది అనమాట. సో దట్ మనకి వర్షం పడినా సరే మనం హైడ్ అవ్వచ్చు లోపల, మనం కొంచెం వర్షంలో ఉండకుండా. అండ్ పిల్లలు కూడా అట్ ద సేమ్ టైం ఆడుకోవచ్చు మంచిగా వర్షం లేనప్పుడు. సో అందరికీ కూడా ఇదే లొకేషన్ నచ్చింది అండ్ వెళ్ళాము. అండ్ మెయిన్ ఏంటంటే ఈ వర్షంలో అండ్ ఫాల్ సీజన్లో ఎవరు గ్రిల్ ప్లాన్ చేసుకోరు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ప్లాన్ చేసుకోరు కాబట్టి మాకైతే ఫుల్ ఫ్రీగానే ఉందన్నమాట. అక్కడ ఎవరు లేకుండా ఓన్లీ మేమే ఉన్నాము. సో చూడండి ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట, అందరం గ్యాదర్ అయ్యి గ్రిల్ స్టార్ట్ చేసే టైంకి. సో దట్స్ ఓకే, ఆ రోజంతా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఫుల్ తడిచిపోయారు అయినా సరే బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా ఫ్రీగా వదిలేసాం పిల్లల్ని. మెయిన్ ఏంటంటే మరీ సింగిల్ డిజిట్ లేదు కాబట్టి, సో దట్ పిల్లల టెంపరేచర్ కొంచెం పర్లేదు, బాగా ఎంజాయ్ చేశారు. మరీ అంత సింగిల్ డిజిట్ టెంపరేచర్ కాదు కాబట్టి సో నథింగ్ టు వరీ అనమాట. సో ఇక్కడ మనకి గ్రిల్లింగ్ స్టేషన్స్ లో జర్నీలో ఏంటంటే మనకి ఇక్కడ గ్రిల్లింగ్ ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడే మనకి డైరెక్ట్ ఇవి లేకపోయినా సరే ఒకటి పెద్దది ఉంటుంది, అక్కడ చేసుకోవచ్చు. బట్ అదంతా నీట్ గా మెయింటైన్ ఉండదు అనమాట, ఎందుకంటే అందరూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, పెద్ద పెద్ద మీట్స్ అవన్నీ చేసేస్తారు కాబట్టి అంత నీట్ గా ఏమి ఉంచరు అనమాట. సో మన స్పెసిఫిక్ గా మనవి ఓన్ థింగ్స్ పట్టుకెళ్ళడం బెస్ట్. ముందుగా అయితే వేస్ట్ తో స్టార్ట్ చేసామన్నమాట. ముందు మేము వచ్చేసాము, ప్లేస్ గమ్మున ఉండదని చెప్పేసి. బట్ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు, ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా. సో వాళ్ళు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మేము అప్పుడప్పుడుకే అనుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళాం కాబట్టి అందరం కూడా సూపర్ మార్కెట్ షాపింగ్స్ అవి చేసుకుని అవన్నీ ప్యాక్ చేసుకుని ఇంట్లో పెట్టుకుని రావాలి కదా. సో దానికి బాగా లేట్ అయింది అనమాట. సో మేము ముందైతే వచ్చేసాము అండ్ ముందు వచ్చి వెజ్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మేమైతే ఏమీ అబ్జర్వ్ చేయలేదు ఆ రోజు, మేము ఫస్ట్ చికెన్ ఇవే తింటామని తెలుసు. బట్ వాళ్ళు గ్రిల్లింగ్ కూడా ఎలా చేశారంటే, అందరం మనం కామన్ గా వెళ్ళాం కాబట్టి కామన్ గ్రిల్లే కదా యూజ్ చేస్తాము. సో వాళ్ళైతే ముందు వెజ్ చికెన్ చేసి తర్వాత రిమైనింగ్ స్టఫ్ చేశారనమాట, సో దట్ మాకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి. చెప్తున్నాను కదా చాలా థాట్ఫుల్ అనమాట. అది కూడా వాళ్ళు మనకి అలానే ప్రిఫర్ చేస్తారు, మన ఇండియన్స్ ఇలా ఇవన్నీ తినం కాబట్టి. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా ఫుల్ మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేసుకుంటూ బాగా ఎంజాయ్ అనమాట. ఇంకా సో అందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిపోయారు అట్ ద లాస్ట్. ఇంకా అందరూ కూడా వచ్చారనమాట. ఇంకా మంచిగా డ్రింక్స్ తాగుతూ అండ్ ఫుల్ తింటూ ఇంక కంటిన్యూ ఉన్నంతసేపు మళ్ళీ గ్రిల్ చేసుకుని ఒకటి తర్వాత ఒకటి తింటూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే అందరం చాలా ఫుడ్ తెచ్చాం కదా, సో అందరూ వన్ బై వన్ గ్రిల్ చేస్తూనే ఉన్నాము. సో ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేము తింటూ ఉన్నాం అనమాట. అండ్ పిల్లలు కూడా మధ్య మధ్యలో కొంచెమే తిన్నారు, కానీ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుడ్ టైం అయితే మేమే ఎంజాయ్ చేసాం అనమాట పేరెంట్స్ గా. అండ్ దట్టు కూడా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే అసలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు. మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు, అంటే ఐ మీన్ కొంచెం బ్రేక్ దొరికినట్టు అనమాట. వాళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు, ఇక్కడ మేమే ఓన్లీ మాట్లాడుకుంటూ నుంచుంటూ ఉన్నాం అనమాట. సో మాకు చాలా ఫ్రీ టైం దొరికినట్టు అనిపించింది మెయిన్. Take my art. This is art, you know. This is really art, yeah. The chef today. 5% what? 5% what? Nicotine. Nicotine. 5 milligrams of light, yeah. And the good thing here, like for me, is
you think like alligator. అండ్ నేను ఎక్కువ రాగా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ప్లే చేసుకున్నాం అనమాట. వాళ్ళు కొన్ని సాంగ్స్ ప్లే చేశారు స్పానిష్వి ఇవన్నీ కూడా. అండ్ తర్వాత మన సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట. వాళ్ళే అడిగారు బాలీవుడ్ సాంగ్స్ ప్లే చేయొచ్చు కదా మీ ఇండియన్ మ్యూజిక్ అని చెప్పేసి. సో ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళే అడిగి మనం ప్లే చేస్తుంటే. సో చాలా హ్యాపీగా అనిపించి కొన్ని అరిజిత్ సింగ్ సాంగ్స్ అయితే ప్లే చేసామన్నమాట. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది మ్యూజిక్ అదంతా కూడా అని చెప్పేసి. సో బాలీవుడ్ మ్యూజిక్ ఇవన్నీ ప్లే చేసుకున్నాము. అందుకే నేను కొంచెం రా పెట్టట్లే అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, మళ్ళీ కాపీ రైట్స్ అవి వస్తాయి, మొత్తం ఉంచలేను. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి పడుతుంది అనమాట. ఇంకా గ్రిల్లింగ్ అంతా అయిపోయి పిల్లలంతా ఆడుకున్న తర్వాత కొంచెం చల్లబడింది అనమాట. ఆబ్వియస్గా అంతే కదా, వర్షం అంతా పడింది. అండ్ తర్వాత సాయంత్రం అయ్యేసరికి చల్లగా అయిపోయింది. అండ్ మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసి మెయిన్ చెప్పాను కదా గ్రిల్ స్టఫ్ అంతా తెచ్చారు ఎక్విప్మెంట్ అని. సో వాళ్ళు మళ్ళీ మాకు కాఫీ అండ్ టీ కూడా ప్రిపేర్ చేసి తెచ్చారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరం కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యామన్నమాట. అసలు ఇలా కాఫీ టీ కూడా ఉన్నాయని కానీ ఇంకా చల్లని వెదర్ లో కొంచెం కాఫీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. తను కొంచెమే బట్ అయినా సరే ఆ చల్లని వెదర్ లో కొంచెం వామ్ గా ఏదో ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడే ఫాల్ సీజన్ లో మేము ఇలా ఉంటే ఇంకా వింటర్ కి వెళ్ళిపోతున్నాం. సో అప్పుడు ఎలా ఉంటది ఇంకా చూడాలి, ఇంకా తప్పదు. ఎనీవే ఇంకా మనకి వింటర్ డేస్ ఎక్కువ జర్నీలో సమ్మర్ కన్నా. సమ్మర్ చాలా షార్ట్ పీరియడ్ అనమాట. బట్ మనకి వింటర్, స్ప్రింగ్ సీజన్, ఈ ఫాల్ సీజన్, ఈ చలి ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ. సో తప్పదు ఈ వెదర్ అంతా కూడా పిల్లలకి మనం అలవాటు చేసుకోవాల్సిందే. సో ఇలా కొంచెం వామ్ డ్రింక్స్ ఏదో తాగుతూ ఉండడమే అనమాట. సో ఇలాంటి ఫన్ ఇంకా మనకి అవుట్డోర్ ఇలాంటివి చేసుకోలేము వింటర్ వచ్చిందంటే ఫర్ షూర్. అది ఇప్పుడు కొంచెం ఫాల్ కాబట్టి ఏదో డబల్ డిజిట్ లో ఉంటుంది టెంపరేచర్ కాబట్టి మనం ఇలా కొంచెం అన్న ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మేము ఇలా చేయగలుగుతున్నాము. బట్ ఇంకా వింటర్లోకి వెళ్ళేసరికి ఇంకా మనం బయట ఉండడానికి కూడా చాలా కష్టం అయిపోద్ది అనమాట. కనీసం నుంచి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ చలిలో. సో మేమైతే ఈ లాంగ్ వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసాము అసలు అనుకోకుండా. సో చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి ఇంట్లో పెట్టి ఉంచడం కన్నా ఇలా బయటికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేసి అందరం కలిసి గ్యాదర్ అయి ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా మంచిగా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తాను రెడీగా పెట్టేశాడు అనమాట. సో చాలా తొందరగానే అయిపోద్ది ఎందుకంటే హాట్ వాటర్ తెచ్చాడు. అండ్ అంతట్టు కూడా స్టవ్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఫాస్ట్ గానే అయిపోయింది అనమాట. ఇవి వచ్చేసి కాఫీ మేకర్స్ తెలిసే ఉంటాయి కదా మీకు. అవి డికాషన్ వస్తుంది అనమాట మనకి. అండ్ ఇది బ్లాక్ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళే తాగగలరు. నార్మల్ మిల్క్ అది ఏం లేకుండా తాగాలి కాబట్టి. సో నాకైతే అలవాటే. రాసు కూడా తాగుతాడు అప్పుడప్పుడు. బట్ తను డైలీ ఏం తాగడు, చాలా రేర్ అనమాట. సో ఇలాంటప్పుడే తాగుతాడు. నేనైతే నాకు బాగా అలవాటే అనమాట బ్లాక్ కాఫీ. బట్ మిల్క్ ఇవన్నీ కూడా మనకి ఆబ్వియస్ గా ఇక్కడ అలాంటివి అవ్వవు కాబట్టి ఇంకా తప్పదనమాట. సో లాస్ట్ గా అయితే మేము అలా ఎండ్ చేసాము మొత్తం ఆ గ్రిల్ పార్టీ అన్నది. సో అందరం కూడా మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకోవాలి కదా. సో అవన్నీ అందరం కలిసి అందరివి డివైడ్ చేసుకుని ప్యాక్ చేసుకోవాలి. థింగ్స్ కూడా అన్ని ప్యాక్ చేసుకుని మేమైతే మళ్ళీ సర్దుకుంటున్నాము. ఎవరి వాళ్ళు అన్ని షేర్ చేసి. అండ్ ఇదంతా అయిన తర్వాత కూడా అందరం గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి పర్టికులర్ గా అనుకుని పిల్లలతో గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. అదే మీకు thumbnail లో ఉంది. నేను ఇక్కడ మిస్ అవుతున్నాను ఎందుకంటే వీడియో తీసాను కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నేనైతే వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. మేమైతే లాంగ్ వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మోర్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.